హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ముచ్చట ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతు బీమా దరఖాస్తులు అనేది స్వీకరించడం జరుగుతుంది. అయితే ఈ దరఖాస్తుకు సంబంధించి ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఎక్కడ దరఖాస్తును ఇవ్వాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. రైతు బీమా పథకానికి అర్హులైన రైతుల నుంచి వ్యవసాయ శాఖ దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఈ పథకానికి రైతు బీమా కోసం 2024 జూన్ 28వ తేదీ నాటికి రిజిస్టర్ అయిన వారి జాబితా ధరణి పోర్టల్ నుంచి వ్యవసాయ శాఖ అధికారులకు అందడం జరిగింది. అయితే 1965 ఆగస్టు 14 నుంచి 2006 ఆగస్టు 14వ తేదీ మధ్య జన్మించిన వారు 18 నుంచి 59 సంవత్సరాలు ఉంటే ఆగస్టు 4వ తేదీలోపు క్లస్టర్ల వారీగా వ్యవసాయ విస్తరణాధికారి ఏఈఓ గారికి ఈ దరఖాస్తు ఫారంను అందించాల్సి ఉంటుంది. అయితే రైతు బీమా దరఖాస్తు ఫారానికి పట్టా, పాస్బుక్, ఆధార్, నామినీ ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీలను రైతులు ఏఈఓను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని తెలపడం జరిగింది. రైతు బీమాలో తప్పుల సవరణకు కూడా ఆగస్టు 30వ తేదీ వరకు అవకాశం ఉంటుందని, ఇదివరకు దరఖాస్తు చేసుకున్న రైతులు మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని తెలపడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా రైతు బీమాకు సంబంధించి మరోసారి రైతులకు అవకాశం కల్పిస్తున్నట్లు వ్యవసాయ అధికారులు తెలపడం జరిగింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.